నమస్కారం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలోని ఒక చాలా నాటకీయమైన ఘట్టంలోకి వెళదాం. ఇది కేవలం ఒక పాత కథ అనుకుంటే పొరపాటే. నాయకత్వం అంటే ఏంటి, నైతికత అంటే ఏంటి, ఒక సమాజం తన దారి తప్పటం మొదలుపెడితే అసలు ఏం జరుగుతుంది, ఇలాంటి లోతైన విషయాల గురించి చెప్పే అద్భుతమైన కథ ఇది. ఈ కథలో మన హీరో పరీక్షిత్ మహారాజు. మరి ఆయన ఎదుర్కోబోయే సంక్షోభం, అదే మన కథాంశం. మరి ఈ కథలో మన అడగబోయే ముఖ్యమైన ప్రశ్న ఇదే: ఒక ప్రపంచం తన ఆత్మను, తన సారాన్ని ఎలా కోల్పోతుంది? శ్రీమద్భాగవతం ఈ ప్రశ్నకు ఎలా సమాధానం చెప్తుందో చూద్దాం. అది ఒక రాజుకి, సాక్షాత్తు ధర్మానికి మధ్య జరిగే ఒక నాటకీయమైన సంభాషణ ద్వారా. సరే, ముందుగా మన కథానాయకుణ్ణి పరిచయం చేసుకుందాం. ఆయనే పరీక్షిత్ మహారాజు. ఆయన ఒక ఆదర్శవంతమైన రాజు, గొప్ప భక్తుడు. ఆయన రాజ్యంలో అంతా సుభిక్షంగా, న్యాయబద్ధంగా సాగిపోతోంది. అంతా సక్రమంగా ఉన్న ఒక ప్రపంచాన్ని ఊహించుకోండి. అచ్చం అలాంటిదే ఆయన రాజ్యం. అయితే ఆయన కేవలం రాజ్యాన్ని గెలిచిన విజేత మాత్రమే కాదు సుమా. ఆయన ఒక ధర్మబద్ధమైన పాలకుడు. గంగానది ఒడ్డున గొప్ప యాగాలు చేశాడు. న్యాయాన్ని ఎప్పుడూ తప్పలేదు. తన పూర్వీకులైన పాండవుల వారసత్వాన్ని, వాళ్ళకి శ్రీకృష్ణుడి మీదున్న భక్తిని ఎప్పుడూ గౌరవించాడు. ఈ లక్షణాలే ఆయన ఒక నిజమైన ధర్మ సంరక్షకుడుగా నిలబెట్టాయి. ఇలా అంతా పరిపూర్ణంగా సాగిపోతున్న సమయంలోనే ఏదో ఒక చెడు ప్రపంచంలోకి మెల్లగా ప్రవేశించడం మొదలైంది. ఒక చీకటి నీడ నెమ్మదిగా వ్యాపిస్తోంది. పరీక్షిత్ మహారాజు తన దిగ్విజయ యాత్రలో ఉన్నాడు. అప్పుడే ఆయనకొక వార్త తెలిసింది: తన రాజ్యంలోకి కలియుగం ప్రవేశించిందని. ఆ వార్త వినగానే ఆయనకు అస్సలు నచ్చలేదు. వెంటనే దాన్ని ఎదుర్కోవడానికి, యుద్ధానికి సిద్ధమయ్యాడు. అలా తన ప్రయాణంలో ఉండగా పరీక్షితుడు ఒక షాకింగ్ దృశ్యాన్ని చూశాడు. ఏంటంటే, రాజువేషంలో ఉన్న ఒక శూద్రుడు ఒక ఎద్దును, ఒక ఆవును చాలా కిరాతకంగా కొడుతున్నాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, కలిపురుషుడి భౌతిక రూపం. ఇక్కడే మనకు అసలు సంఘర్షణ స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు నిజమైన ధర్మబద్ధమైన నాయకత్వం, మరోవైపు అబద్ధపు విధ్వంసకరమైన శక్తి. రాజు సమస్యను చూశాడు. కాని దాని తీవ్రత, దాని లోతు ఎంతో ఉందో అర్థం చేసుకోవాలంటే మనం ఆ బాధితుల మాట వినాలి. ఇప్పుడు ఈ కథ ఆ బాధపడుతున్న ప్రపంచానికే ఒక స్వరాన్నిస్తోంది. విందాం. రాజు కలుగుజేసుకునే ముందు అక్కడొక సంభాషణ వింటాడు. కాని ఇది మామూలి సంభాషణ కాదు. ఆ ఎద్దుకీ ఆవుకి మధ్య జరుగుతున్న మాటలు. కాని అవి మనం అనుకుంటున్నట్టు కేవలం జంతువులు కావు. అసలు విషయమేంటంటే, ఆ ఎద్దు మరెవరో కాదు, సాక్షాత్తు ధర్మదేవత. ఒకప్పుడు 4 కాళ్ల మీద బలంగా నిలబడిన ధర్మం ఇప్పుడు చూడండి, ఒకే ఒక్క కాలు మీద నిలబడి ఉంది. మరి ఆ ఆవు సాక్షాత్తు భూమాత, తీవ్రమైన దుఃఖంతో ఏడుస్తోంది. అంటే ఇప్పుడు మనం వినబోయేది నైతికతకు, ఈ ప్రపంచానికి మధ్య జరుగుతున్న సంభాషణ అన్నమాట. ధర్మం భూమాత దుఃఖాన్ని చూసి తట్టుకోలేకపోయింది. ఆమెను అడగటం మొదలుపెట్టింది. అమ్మా, ఎందుకలా ఏరుస్తున్నావు? నీ ముఖమంత పాలిపోయిందా? నీకు ఎంతో ప్రియమైన వాళ్ళు ఎవరైనా దూరంగా వెళ్ళిపోయారా అని అడిగాడు. ఇప్పుడు చూడండి, తనే ఒక కాలు మీద నిలబడి బాధలో ఉన్న ధర్మం భూమి బాధకు అసలు కారణమేంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. భవిష్యత్తులో జరగబోయే భయంకరమైన విషయాలన్నిటినీ ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తోంది. ధర్మం అడుగుతోంది, నా మిగిలిన 3 కాళ్లైన తపస్సు, శుచిత్వం, దయ ఇవన్నీ విరిగిపోయాయని ఏడుస్తున్నావా? అధర్మం పెరిగిపోవటం వల్లే కదా ఇవన్నీ నాశనమవుతున్నాయి. దానికేనా నీ బాధ? నిర్ధారణ ఇంకా కొనసాగుతోంది. ఇప్పుడు సామాజిక పతనం వైపు దృష్టి పెట్టింది. సమాజంలో బలహీనులకు, స్త్రీలకు, పిల్లలకు రక్షణ కరువైందని దుఃఖిస్తున్నావా? లేకపోతే పవిత్రమైన విద్య, జ్ఞానం అనర్హుల చేతిలోకి వెళ్ళిపోయిందని బాధపడుతున్నావా? సమస్య ఇంకా పెద్దదేమో అని అనుమానిస్తుంది. అవినీతిపరులైన నాయకుల చేతిలో దేశాలు నాశనమైపోతున్నాయని విలపిస్తున్నావా? ప్రజలు ధర్మంగా ఎలా బతకాలో మర్చిపోయారా? కేవలం తినడం, నిద్రపోవడం, సుఖపడటం ఇదే జీవితం అనుకుని వాళ్ళ అసలు లక్ష్యాన్ని కోల్పోయారని బాధపడుతున్నావా? ఇలా జరగబోయే విపత్తులన్నింటినీ ధర్మం ప్రస్తావించిన తర్వాత భూమాత చివరికి తన బాధకు అసలు కారణమేంటో చెప్తుంది. అది ఏ ఒక్క సామాజిక, రాజకీయ సమస్య కన్నా చాలా లోతైనది. ఇది కథలోనే ఒక కీలకమైన మలుపు. భూమాత ఏమంటుందంటే, తన దుఃఖానికి కారణమేదో కొత్త చెడు రావటం కాదు,
అసలైన మంచి మనల్ని విడిచి వెళ్ళిపోవడమే అని. భూమాత దుఃఖానికి అసలు కారణం ఇదే. సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవటం. ఆయన ఉన్నంతకాలం ధర్మం నిలబడింది. ఇప్పుడు ఆయన లేకపోవడంతో కలియుగం తన చీకటిని మొత్తం వ్యాపింపజేయగలుగుతోంది. కృష్ణుడు వెళ్ళిపోవడంతో ఆయనతో పాటే ఆయనలో ఉన్న ఎన్నో దైవిక గుణాలు కూడా ఈ లోకం నుండి మాయమైపోతున్నాయి. సత్యం, శుచిత్వం, దయ, క్షమ, సంతృప్తి, ఆత్మనియంత్రణ, ఇలా 1 కాదు 2 కాదు 30కి పైగా గుణాలు. అంటే ప్రపంచం తన మంచితనం యొక్క సారాన్నే కోల్పోతోందన్నమాట. ఈ సంభాషణ ఇలా దుఃఖభరితంగా సాగుతుండగా సరిగ్గా అప్పుడే మన కథానాయకుడు పరీక్షిత్ మహారాజు రంగప్రవేశం చేశాడు. ఆ ధర్మబద్ధుడైన పాలకుడు పరీక్షిత్ మహారాజు అక్కడ కేవలం ఒక నేరస్తుడిని చూడలేదు, దుఃఖిస్తున్న భూమిని, కుంటిదైపోయిన నైతికతను కూడా చూశాడు. వాళ్ల సంభాషణ అంతా విన్నారు. ఇప్పుడు పరీక్షిత్ మహారాజు ముందున్న సవాలు ఇదే. ఆయన ధర్మసంరక్షకుడు నిజమే, కాని ధర్మానికి మూలమైన భగవంతుడే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. మరి ఇంతటి లోతైన విశ్వవ్యాప్త సంక్షోభాన్ని ఒక ధర్మబద్ధుడైన నాయకుడు ఒంటరిగా ఎలా ఎదుర్కోగలడు? ఈ ప్రశ్నతోనే కథ యొక్క తదుపరి అధ్యాయానికి పునాది పడుతుంది, మనల్ని కూడా ఆలోచింపజేస్తుంది. ఒక్కసారి ఊహించుకోండి, ప్రపంచంలోనే అత్యంత ధర్మవంతుడైన ఒక రాజు దిగ్విజయాత్రలో ఉన్నాడు. అంతా అద్భుతంగా సాగిపోతోంది. సరిగ్గా ఆ సమయంలో రాజు వేషంలో ఉన్న ఒక దుర్మార్గుడు ఒక ఆవును, ఒక ఎద్దును దారుణంగా తన్నడం చూస్తాడు. ఆ ఎద్దు తోకురికరంగా ఒక్క కాలు మీద నిలబడింది. ఈ వింత భయంకరమైన దృశ్యంతోనే ఈరోజు మన చర్చ మొదలవుతోంది. శ్రీమద్భాగవతంలోని ఈ కథ ఒక యుగాంతానికి సంకేతం. అవును, ఇది కేవలం ఒక సంఘటన కాదు, ఇది ఒక ప్రతీక, ఒక సింబాలిక్ డ్రామా లాంటిది. ఇక్కడ ఆ ఆవు సాక్షాత్తు భూదేవి, ఆ ఒంటికాలి ఎద్దు అదే ధర్మం. వారిద్దరి మధ్య జరిగే సంభాషణ రాబోయే కలియుగ లక్షణాలను, మానవ సమాజం నైతికంగా ఎలా పతనమవుతోందో మన కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. ఈరోజు మనం ఈ సంభాషణ వెనుక ఉన్న లోతైన తాత్వికతను విశ్లేషించబోతున్నాం. అయితే ఈ దృశ్యం చూస్తున్న రాజు ఎవరు? అతని నేపథ్యమేంటి? అక్కడించి మొదలు పెడితే ఈ సంఘటన ప్రాముఖ్యత మనకింకా బాగా అర్థమవుతుందనుకుంటా. ఖచ్చితంగా. ఈ దృశ్యం చూస్తున్నది మరెవరో కాదు, పరీక్షిత్ మహారాజు, పాండవుల వారసుడు, అభిమన్యుడు కుమారుడు. మూల గ్రంథాలు అతన్ని కేవలం రాజుగా కాకుండా మహాభాగవతుడు అని పిలుస్తాయి. మహాభాగవతుడు అంటే గొప్ప భగవద్భక్తుడు. ఉత్తమ బ్రాహ్మణుల దగ్గర శిక్షణ పొందాడని ద్విజవర్య శిక్షయ అనే మాటను వాడారు. అంటే అతని పాలనకు ధార్మిక పునాది చాలా బలంగా ఉందని అర్థం. అంటే అతను కేవలం రాజనీతిజ్ఞుడు మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా కూడా చాలా ఉన్నతమైన వ్యక్తి అన్నమాట. అతను ఉత్తర కుమార్తె ఇరావతిని వివాహం చేసుకుని జనమేజయుడు లాంటి 4 కుమారులను కన్నట్లు కూడా ఉంది. అవును, అతని పాలనలో ధర్మానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడంటే అతను గంగానది ఒడ్డున 3 అశ్వమేధ యాగాలు చేశాడట. 3 అశ్వమేధ యాగాలు? ఇవి మామూలు యాగాలు కావు. గ్రంథంలో దేవా యత్రాక్షిగోచరాహ అనే మాట ఉంది. అంటే ఆ యాగాలకు దేవతలు స్వయంగా కంటికి కనిపించేలా హాజరయ్యారట. వావ్! ఒక రాజు పాలనకు ఇంతకంటే పెద్ద సర్టిఫికెట్ ఏముంటుంది? అతని పాలన ఎంత ధర్మబద్ధంగా ఉంటే దేవతలు అలా ప్రత్యక్షమవుతారు. అంటే అతని రాజ్యం ఒక స్వర్ణయుగంలా ఉండేదన్నమాట. మరి అతని దిగ్విజయ యాత్ర సంగతేంటి? అతను కూడా మిగతా రాజుల్లాగే సామ్రాజ్యాన్ని విస్తరించడానికి బయలుదేరాడా? అక్కడే అసలు విషయం ఉంది. అతను సింహం గుర్తున్న జెండాతో, మృగేంద్ర ధ్వజం అని అంటారు, చతురంగ బలాలతో బయలుదేరాడు. భద్రాశ్వ, కేతుమాల, ఉత్తరకురు లాంటి ఎన్నో రాజ్యాలను జయించి వారి నుండి కప్పం అంటే జగృహే బలిం స్వీకరించాడు. కాని అతని ఉద్దేశం కేవలం ఆధిపత్యం కాదు. అదెలా చెప్పగలం? ఎందుకంటే అతను వెళ్లిన ప్రతి చోట ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో విన్నాడు. వాళ్లు తన పూర్వీకులైన పాండవుల గురించి, వారి గొప్పతనం గురించి, ముఖ్యంగా శ్రీకృష్ణుడి పట్ల వారికున్న అచంచల భక్తి గురించి పాటలు పాడుకుంటున్నారట. అది వింటున్నప్పుడు అతనికి తన సొంత గతం గుర్తొచ్చింది. అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం నుండి తనను గర్భంలోనే కాపాడింది శ్రీకృష్ణుడు కాదా అని గుర్తుచేసుకున్నాడు. ఆ క్షణంలో ఆయనకు చాలా సంతోషం కలిగి
కళ్ళు ఆనందంతో నిండిపోయాయని. ప్రీత్యుజృంభితలోచనః అని ఉంది. అంటే తన విజయం కన్నా తన పూర్వీకుల కీర్తి, కృష్ణుడి లీలలు వినడమే అతనికి ఎక్కువ ఆనందాన్నిచ్చింది. అతను ప్రజలకు విలువైన బహుమతులు కూడా ఇచ్చాడు. సరిగ్గా అదే. ఇక్కడ పరీక్షిత్తు తనను తాను ఒక వారసుడిగా చూసుకుంటున్నాడు. పాండవులకు శ్రీకృష్ణుడు ఎలా అండగా నిలిచాడో, సారథిగా, సేవకుడిగా, స్నేహితుడిగా అవన్నీ గ్రుపు చేసుకుని ఆ భగవంతుడి పాదాలపై తన భక్తిని ఇంకా పెంచుకున్నాడు. అతని దిగ్విజయ యాత్ర ఒక రకంగా ధర్మాన్ని, భక్తిని పునఃస్థాపించే యాత్ర. అతను తన బలాన్ని కాదు, తన వారసత్వాన్ని, విలువలని చాటి చెబుతున్నాడు. సరే, ఇప్పుడంతా ఒక ఫ్రేమ్లోకొస్తోంది. ఇంత ధర్మబద్ధమైన, భక్తి కలిగిన రాజు తన పూర్వీకుల కీర్తిని వింటూ ఆధ్యాత్మిక ఆనందంలో ఉన్నాడు. సరిగ్గా అప్పుడే మనం మొదట మాట్లాడుకున్న ఆ భయంకరమైన దృశ్యం అతనికి కంటపడింది. ఒక రాజు వేషంలో ఉన్న శూద్రుడు ఆవును, ఎద్దును తన్నడం. అవును, ఆ ఆధ్యాత్మిక శిఖరం మీద ఉన్న వ్యక్తిని ఒక్కసారిగా పాతాళంలోకి తోసేసినట్టుంటి దృశ్యమది. శ్లోకం 4లో దీన్ని ప్రస్తావించారు. నృపలింగధరం శూద్రం అంటే రాజు చిహ్నాలు ధరించిన శూద్రుడు అని. అంటే అధికారానికి అర్హత లేనివాడు అధికారంలోకి రాబోతున్నాడని ఒక సూచనన్నమాట. ఆ శూద్రుడే కలిపురుషుడు. మరి ఆ ఒంటికాలి ఎద్దు సంగతి? అది చూస్తేనే చాలా బాధగా ఉంది. అది చాలా శక్తివంతమైన రూపకం. సత్యయుగంలో ధర్మానికి 4 పాదాలుంటాయి. సత్యం, శౌచం అంటే పవిత్రత, దయ మరియు తపస్సు. ఇప్పుడు కలియుగ ప్రభావం వల్ల మొదటి 3 పాదాలు విరిగిపోయి కేవలం సత్యం అనే ఒక్క పాదం, పదైకేన చరణ్ మిగిలి ఉంది. అయ్యో! ఇక ఆవు భూదేవి వివత్సామివ మాతరం అంటే తన బిడ్డను కోల్పోయిన తల్లిలా ఏడుస్తోంది. రాబోయే కాలం ఎంత భయంకరంగా ఉండబోతోందో ఈ ఒక్క దృశ్యం చెబుతోంది. ఆ సమయంలో ఆ ఎద్దు రూపంలో ఉన్న ధర్మం ఆవు రూపంలో ఉన్న భూదేవిని ఆమె దుఃఖానికి కారణం అడుగుతోంది. ఇక్కడ్నుంచే అసలు తాత్విక సంభాషణ మొదలవుతుంది కదా. అవును, ధర్మం అడిగే ప్రశ్నలు గమనిస్తే అవి కేవలం ప్రశ్నలు కావు. అవి ఒక అనారోగ్య సమాజానికి సంబంధించిన రోగ లక్షణాల జాబితా. ఒక డాక్టర్ పేషెంట్ని అడిగినట్టు నీకేం బాధగా ఉంది అని అడుగుతుంది. ధర్మం అడిగిన మొదటి ప్రశ్న, అమ్మా నువ్వు క్షేమమేనా, నీ ముఖమెందుకలా వాడిపోయింది అని చాలా సున్నితంగా మొదలవుతుంది. ఆ తర్వాత ప్రశ్నలు చాలా సూటిగా ఉంటాయి. నేను ఒంటికాలితో ఉన్నందుకు నాకోసం బాధపడుతున్నావా, లేక నిన్ను నీచులు పరిపాలిస్తున్నారని దుఃఖిస్తున్నావా అని. ఒక్క నిమిషం, ఆ ప్రశ్నల క్రమం చూడండి. మొదట తన గురించి అంటే ధర్మం గురించి అడిగి వెంటనే సమాజం గురించి అడుగుతుంది. అర్హత లేనివాళ్లు పరిపాలించడం. ఆ తర్వాత విశ్వక్రమం గురించి అడుగుతుంది. దేవతలకు యాగఫలాలు అందడం లేదనా, వర్షాలు లేక ప్రజలు కష్టపడుతున్నారనా అని. ఆ తర్వాత సామాజిక భద్రత గురించి ప్రశ్నలొస్తాయి. స్త్రీలు, పిల్లలు రక్షణ లేకుండా ఉన్నారనా, బ్రాహ్మణులు వేదవాక్కును డబ్బు కోసం అమ్ముకుంటున్నారనా అని. కలి ప్రభావంతో రాజులు దుర్మార్గులైపోయారనా, ప్రజలు కేవలం తినడం, తాగడం, నిద్రించడం, సంసారం చేయడం అంటే ఆహార, నిద్ర, భయ, మైథున మీదే దృష్టి పెడుతున్నారని చింతిస్తున్నావా అని అడుగుతుంది. చూశారా ఎంత పద్ధతిగా ఉందో? విశ్వక్రమం అంటే యాగాలు, అక్కడ్నించి సామాజిక క్రమం, రాజుల పాలన, భద్రత, చివరికి వ్యక్తిగత నైతిక పతనం వరకు వెళ్తుంది. ఒక ఆరోగ్యకరమైన సమాజానికి ఏవేవి ముఖ్యమో అవి దెబ్బతింటే సమాజం ఎలా కుప్పకూల్తుందో ఈ ప్రశ్నలే మనకొక మ్యాప్లా చూపిస్తున్నాయి. అన్ని ప్రశ్నల తర్వాత ధర్మం అసలైన అత్యంత కీలకమైన ప్రశ్న అడుగుతుంది. అమ్మా, నీ భారాన్ని తగ్గించడానికి అవతరించిన శ్రీహరి ఇప్పుడు లేడని అంతర్హితస్య అని వాడారు. ఆయన లీలలను గుర్తు చేసుకుని ఏడుస్తున్నావా? కాలం నీ సౌభాగ్యాన్ని హరించిందా అని. ఇక్కడే సంభాషణ మలుపు తిరుగుతుంది. ఇప్పటివరకు అడిగినవన్నీ లక్షణాలు అంటే సిమ్టమ్స్. అయితే ఇప్పుడు అడుగుతున్నది అసలు వ్యాధి మూలం, రూట్ కాజ్ గురించి. ప్రపంచంలో ఇన్ని సమస్యలు రావడానికి అసలు కారణం శ్రీకృష్ణుడి నిష్క్రమణేనా అని ధర్మం సూటిగా అడుగుతోంది. ఇప్పుడు భూదేవి సమాధానం ఆ విషయాన్ని ధృవపరుస్తోంది. భూదేవి సమాధానం చాలా లోతైనది. ఆమె మొదట, మీరు అడిగినవన్నీ మీకు ముందే తెలుసు అంటుంది. ఒకప్పుడు మీ 4 పాదాలతో లోకానికి సుఖాన్ని అందించింది మీరే కదా అని గుర్తుచేస్తోంది. ఆ తర్వాత తన దుఃఖానికి అసలు కారణం శ్రీకృష్ణుడి అదృశ్యమే అని చెబుతూ ఆయనలో ఉన్న దివ్యమైన గుణాల గురించి వివరిస్తోంది.
ఈ గుణాల జాబితా అద్భుతమైనది. ఇది కేవలం పొగడ్త కాదు. శ్రీకృష్ణుడంటే ఎవరో, ఆయన లేకపోవడం వల్ల ఈ ప్రపంచం ఏమి కోల్పోయిందో చెప్పే ఒక తాత్విక ప్రకటన ఇది. ఇది కలియుగంలో మనం ఏ విలువలను కోల్పోతామో చెప్పే ఒక చెక్లిస్ట్ లాంటిది. ఆ జాబితా చాలా పెద్దది. నేను కొన్నిటిని చదువుతాను. సత్యం, శౌచం, దయ, త్యాగం, సంతోషం, ఆర్జవం అంటే నిష్కపటం, శమం అంటే మనసును నిగ్రహించడం, దమం ఇంద్రియ నిగ్రహం, తపస్సు, సమత్వం, జ్ఞానం, వైరాగ్యం, ఐశ్వర్యం, శౌర్యం, తేజస్సు, భజం. ఆగండి. ఈ గుణాలలో కొన్ని మనకు తెలిసినవే, సత్యం, దయ లాంటివి. కాని కౌశలం అంటే స్కిల్, కాంతి, ధైర్యం, మార్దవం ఇవి కూడా ఉన్నాయి. అవును, మార్దవం అంటే జెంటిల్నెస్, గంభీర్యం అంటే గ్రావిటీ, స్థైర్యం అంటే స్టెడీనెస్. వినయం, కీర్తి, అహంకారం లేకపోవడం ఇలా దాదాపు 39 గుణాలు చెప్పబడ్డాయి. ఇంత పెద్ద జాబితా ఎందుకు? ఎందుకంటే గ్రంథం ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతోంది. ఈ గుణాలన్నీ మానవ ప్రయత్నంతో వచ్చేవి మాత్రమే కాదు, అవి దైవికమైనవి. అవన్నీ శ్రీకృష్ణుల్లో సహజంగా, నిత్యంగా, నిత్యాయత్ర మహాగుణః అని అంటారు, అలా ఉంటాయి. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ గుణాలన్నీ మన మధ్య ఉన్నాయి. ఆయన వెళ్ళిపోయినప్పుడు ఈ గుణాలకు ఆధారమే లేకుండా పోయింది. అంటే ఒక పెద్ద అయస్కాంతాన్ని తీసేస్తే ఇనుపరజనంతా చెల్లాచెదిరినట్టు. సరిగ్గా ఆమె అదే చెబుతోంది. ఆ గుణనిధి శ్రీనివాసుడు లేని ఈ లోకాన్ని పాపాత్ముడైన కలి చూడబోతున్నాడని నేను దుఃఖిస్తున్నాను అని. అంటే సమాజంలో సమస్యలకు కారణం రాజకీయ నాయకులు, ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాదు, అసలు పునాది అయిన నైతిక, ఆధ్యాత్మిక మూలం కనుమరుగవ్వడమే అని ఆమె వాదన. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. ఖచ్చితంగా. ఆమె తన దుఃఖం కేవలం తన కోసం కాదని, ధర్మం కోసం, దేవతల కోసం, ఋషుల కోసం, సాధువుల కోసం, సమాజంలోని అన్ని వర్ణాల వారి కోసమని కూడా చెబుతోంది. ప్రతి ఒక్కరూ ఆ దివ్యమైన మూలాన్ని కోల్పోయాలని ఆమె బాధ. ఆమె ఇంకా ఇలా అంటుంది, ఒకప్పుడు పద్మం, వజ్రం, అంకుశం వంటి చిహ్నాలతో కూడిన ఆయన పాదాలతో నేను అలంకరించబడ్డాను. శ్రీమత్పాదైర్భగవతాః సమలంకృతాంగీ. ఆ సమయంలో నేను 3 లోకాల కంటే గొప్పగా ప్రకాశించాను. కాని ఇప్పుడు ఆయన నన్ను విడిచిపెట్టాడు. ఈ మాటల్లో చాలా బాధ ఉంది. అక్కడితో ఆగదు. ఆమె చివరి మాటలు ఒక విశ్వ దుఃఖాన్ని, ఒక వ్యక్తిగత విరహ వేదనగా మారుస్తాయి. ఆ పురుషోత్తముడి విరహాన్ని ఎవరు సహించగలరు అని అడుగుతోంది. కా వా సహేత విరహం పురుషోత్తమస్య. ఆయన ప్రేమపూర్వకమైన చూపులు, చిరునవ్వులు, మాటలను గుర్తు చేసుకుంటోంది. చివరిగా ఒక అద్భుతమైన మాట చెబుతోంది. ఆయన పాదాలు తనను తాకినప్పుడు తనకు రోమోత్సవో అంటే రోమాలు నిక్కబొడుచుకునేవని, గూస్బంప్స్ వచ్చేవని చెబుతోంది. వావ్! అంటే భూదేవి, ఈ గ్రహం ఒక ప్రేమికురాలిలా మాట్లాడుతోంది. ఒక యుగం ముగియడం అనే పెద్ద కాస్మిక్ ఈవెంట్ని ఒక వ్యక్తిగత ప్రేమ, నష్టం అనే భావనతో మన కనెక్ట్ చేస్తున్నారు. ఇది చాలా పవర్ఫుల్ రైటింగ్. సరిగ్గా అదే. ఇక్కడే ఈ కథ మనసును హత్తుకుంటోంది. ఇదేదో సిద్ధాంతంలా కాకుండా ఒక గాఢమైన అనుభూతిలా మారుతోంది. శ్రీకృష్ణుడి నిష్క్రమణ అంటే కేవలం ఒక చారిత్రక సంఘటన కాదు, అది ఈ భూమికి జరిగిన ఒక వ్యక్తిగత నష్టం అని భూదేవి చెబుతోంది. కాబట్టి ఈ సంభాషణ నుండి మనం ఏం గ్రహించాలి? ఒక ఆదర్శరాజు కథతో మొదలయ్యి ధర్మం, భూమి మధ్య ఒక లోతైన సంభాషణలోకి వెళ్ళాం. ధర్మం కుంటుపడింది, భూమి కన్నీరు పెడుతుంది. ఈ రెండింటికీ కారణం కలి ప్రవేశించడం కాదు, దానికి ముందు జరిగిన ఒక పెద్ద సంఘటన, దైవిక శక్తి నిష్క్రమించడం. అవును, కలి కేవలం ఒక అవకాశవాది, ఖాళీగా ఉన్న సింహాసనాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చాడు. అసలు సింహాసనం ఖాళీ అవ్వడమే అసలు సమస్య అని ఈ సంభాషణ చెబుతోంది. ఇది కేవలం సమస్యను చెప్పి వదిలేయలేదు, కోల్పోయిన గుణాలేమిటో, సామాజిక క్షీణత యొక్క లక్షణాలేమిటో స్పష్టంగా వివరిస్తుంది. ఈ సంభాషణ జరుగుతున్నప్పుడే పరీక్షిత్ మహారాజు అక్కడికి చేరుకుంటాడు. అంటే సమస్య, దాని కారణం మరియు పరిష్కారం చూపగల నాయకుడు మూడూ ఒకే చోట కలుసుకున్నాయి. అవును. కాబట్టి ఈ అధ్యాయం ఒక ఆదర్శవంతమైన రాజు పరీక్షిత్తుకు మరియు క్షీణయుగానికి ప్రతీకైన కలికి మధ్య ఒక ప్రత్యక్ష ఘర్షణకు రంగం సిద్ధం చేసింది. ఖచ్చితంగా. ఇది మనకొక ముఖ్యమైన ప్రశ్నను మిగిలిస్తుంది. ధర్మానికి, క్రమానికి ప్రతినిధి అయిన ఒక నాయకుడు అధర్మానికి, గందరగోళానికి ప్రతీకైన శక్తులను ఎదుర్కొన్నప్పుడు అతని బాధ్యత ఏమిటి? అతను కేవలం ఆ వ్యక్తిని శిక్షించాలా,
లేక ఆ వ్యక్తికి కారణమైన మూల సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాలా? ఒక వ్యక్తి యొక్క చర్యలు నిజంగా ఒక యుగం యొక్క గతిని ఆపగలవా లేక కనీసం దాని ప్రభావాన్ని తగ్గించగలవా? ఈ ప్రశ్న గురించి శ్రోతలు ఆలోచించాలి.